Hey everyone, welcome to Sri Handlooms and the Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 3 powered by Shubhamastu for all the wedding needs. మరి సీజన్ 3లో మీ అందరి ఫేవరెట్ మ్యూజిషియన్స్ వస్తూనే ఉన్నారు. మీరు నాకు కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ కమెంట్స్లో మీరు ఏ నేమ్స్ ఇస్తున్నారు అన్నది కూడా నేను ఫాలో అవుతూనే ఉన్నాను. నేను ఈరోజు వచ్చిన గెస్ట్ గురించి చెప్పాలి అని అంటే చాలా చెప్పాలండి. ఎందుకంటే మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక సింగర్ అనేవారు, ఒక పర్ఫార్మర్ అనేవారు ఎలా ఉండాలి స్టేజ్ మీద అన్నది మాకు ఒక ట్రెండ్ సెట్ చేసి ఈటీవీ పాడతా తీయగా ఫైనలిస్ట్గా నిలిచి దాని తర్వాత ఇంకా నాన్ స్టాప్గా బోల్డ్ అంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మణి గారు, కీరవాణి గారు, కోటి గారు, డిఎస్పి గారు, ఆర్పి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్కి ఈయన పాటలు పాడారు. మామూలు పాటలు కాదండోయ్, ఈయన పాడిన పాటలన్నీ సూపర్ డూపర్ చాట్ బస్టర్స్ అనమాట. ఇప్పటికీ అవి రీల్స్లో ట్రెండ్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ స్టేజ్ మీదకి ఎక్కారంటే ఈయన వాయిస్ ఎంత మెలోడియస్గా ఉంటుందో, ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉంటుందో అంతే ఎక్స్ప్రెసివ్గా ఉంటారు స్టేజ్ మీద కూడా. అండ్ హీఈస్ అ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయన స్టేజ్ మీద ఎక్కారంటే చిరంజీవి గారే వచ్చారేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ పాటకే అర్థమైపోయి ఉంటుంది, హీఈస్ నన్ అదర్ దాన్ మల్లికార్జున్ గారు. హాయ్ మల్లికార్జున్ గారు. హలో పర్ణిక, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. వెల్కమ్ టు పెప్ టాక్ విత్ పర్ణిక. దిస్ ఈస్ ఫ్రమ్ శ్రీ హ్యాండ్లూమ్స్. ఓకే. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఫనల్ హిల్ క్రీమరీ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ శుభమస్తు. పెప్ టాక్లో యూజువల్లీ 2 segments ఉంటాయి. ఫస్ట్ ఇస్ ర్యాపిడ్ ఫైర్, సెకండ్ వన్ ఇస్ దిస్ ఆర్ దాట్, అండ్ థర్డ్ సెగ్మెంట్ మీకు అందరికీ తెలిసిందే, సో అది లాస్ట్లో పెట్టేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ది ఫస్ట్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్. మీ జనరేషన్ సింగర్స్లో మీరు వచ్చిన కొత్తల్లో మీకు కాంపిటీటర్గా అనిపించిన సింగర్ ఎవరన్నా ఉన్నారా? లేదు, కాంపిటీటర్గా నాకైతే ఎవరు తట్టట్లేదు. ఎందుకంటే నేను పాడే టైంలో అందరూ పెద్దవాళ్ళే పాడుతున్నారు. బాలు గారు, హరిహరన్ గారు, సుకుందర్ గారు, వీళ్ళందరూ పాడుతున్నారు. ఓకే. నేను పాడుతున్న టైంలో నాకు కాంపిటేటివ్గా అంటే లేరు, ప్రస్తుతం నాకెవరు తట్టట్లేదు. అవునా? ఓకే, మీకు మీరే కాంపిటీషన్ అంటారు. ఓకే, మీరు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్తో చాలామందితో వర్క్ చేశారు కదా, వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారన్న చెప్పాలి. నేను నేమ్స్ చెప్తాను, వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు. మణి గారు. మణి గారి విషయంలో అంటే ఆయన కీబోర్డ్ ప్లేయర్గా 440. శృతి విషయంలో పక్కా అనమాట. అంటే కీబోర్డ్లో కీ నొక్కితే ఎట్లా ఉంటుందో అంత పర్ఫెక్ట్ పిచ్చింగ్ అనేది తెలుసుకోవడం అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. అంటే ఒకప్పుడు సౌండ్ స్కేప్ అనే సిస్టమ్ అవి ఏది ఉండేది సాఫ్ట్వేర్, దాంట్లో ఒక -5 సెంట్స్ +5 సెంట్స్ జనరల్గా అది చెవికి తెలియదు, చాలా సాధారణంగా తెలియదు. బట్ అది కూడా ఆ తప్పు కూడా తెలుసుకోగలిగే జ్ఞానాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నాను. వందే మాత్రం గారు. ఆయన రేంజ్ అండి, రేంజ్ ఓపెన్ వాయిస్ అసలు ఆ పైన. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అదే శృతిలో పాడేవాడిని. అంటే అప్పుడు ఆయన శృతి మీ అందరికీ తెలుసు కదా. అవునవును. ఆ శృతిలోనే పాడేవాడిని. నాకు బేస్ కన్నా టాప్ రేంజ్లో పాడడం చాలా కంఫర్టబుల్. ఇన్ఫాక్ట్ బాలు గారు కూడా అందుకనే ఫస్ట్ నన్ను వందే మాతరం గారి దగ్గరికి పంపించారు, అంటే అవకాశం కోసం అన్నట్టు. ఎందుకంటే నువ్వు ఆ స్థాయిలో పాడగలవు అనే ఉద్దేశంతో. ఓకే. కోటి గారు. నేను ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు నేను నేర్చుకున్న ఇదేమిటంటే, ఆయన కళ్ళు మూసుకొని గిటార్ పట్టుకొని సిచ్యువేషన్ ఏమిటని డైరెక్టర్ చెప్పంగానే అలవోకగా ఇలా గిటార్ ఇలా ప్లగ్ చేయగానే ఒక ట్యూన్ వచ్చేస్తుంది. అంటే అంత అంటే ఏ ట్యూన్కి ఏ సందర్భానికి ఆ ట్యూన్ అంత తొందరగా ఎలా వస్తుందో. సో ట్యూన్ చేయడంలో ఫాస్టెస్ట్ కంపోజర్ నా ఉద్దేశం. ఓకే. ఆర్పి గారు మెలడీకి ఇంకా ప్రాధాన్యత అంతా ఇంత కాదు, అందరికీ తెలిసిన విషయం. అంటే ఆయన ఆ భావానికి ఇచ్చే ప్రాధాన్యత, తర్వాత ముఖ్యంగా సాహిత్యానికి ఇచ్చేటువంటి విలువ. ఎందుకంటే నాకు ఫస్ట్ ఫుల్ లెంగ్త్ డ్యూయట్ పాడించింది కూడా ఆయన నాతోటి. సో మెలడీలో నెంబర్ 1 అంతే. ఓకే. డిఎస్పి గారు. ఫుట్ ట్యాపింగ్ నెంబర్ సాంగ్ అంటే ఇంకా దేవి తర్వాత ఎవరైనా సరే అంతే. మన తెలుగు సంగీత దర్శకుల్లో అసలు పాడుతుంటే తలో కాలో చెయ్యి ఏదో కదలాల్సిందే. సో ఫుట్ ట్యాపింగ్ నెంబర్ చేయడంలో పెప్పి, అంటే ఇప్పుడు మన ఆ పెప్పి నెంబర్స్ కానీ లేకపోతే అంత ఎనర్జెటిక్గా చేయాలంటే ఆయనే చేయగలడు. అటు క్లాసికల్ చేయగలడు, మాసు చేయగలడు, తర్వాత మిక్స్ చేసి చేయగలడు. అండ్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడాను కాబట్టి నాకు అనుభవం కూడా ఉంది. ఓకే. కీరవాణి గారు.
కీరవాణి గారు కూడా సేమ్ మళ్ళీ అగైన్ వందే మాతరం గారి లాగే ఆయన కూడా ఆయన జనరల్ శృతి అంతా కూడా ఒకటికి పైనే ఉంటుంది 2 3 4 ఎక్కువ నాకు తెలిసి ఎఫ్ మేజర్ ఎఫ్ స్కేల్లో చేస్తారు ఎఫ్ ఆర్ జీ. సో ఆ తారాస్థాయిలో చేసినప్పుడు కూడా ఎంతో మెలోడియస్గా చేసినటువంటి అద్భుతమైనటువంటి సంగీత విజ్ఞాని తమన్ గారు. తమన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా. అంటే అగైన్ సమకాలికులు కాబట్టి దేవిలాగే తను కూడా అంటే మ్యూజిక్ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రిచ్నెస్. తర్వాత ఇప్పుడు ఆయన ఒక అంటే తనని నేను ఓనమాలు దిద్దుతున్నప్పటి నుంచి చూశాను కాబట్టి ఓనమాలు దిద్దుతున్నప్పుడు నుంచి సంగీతంలో ఒక ఆక్టోపాడ్స్ పట్టుకొని ప్లే చేస్తున్న దగ్గర నుంచి ఈ రోజు గొప్ప సంగీత దర్శకుడు అయిన వరకు చూశాను కాబట్టి బాలు గారి షోస్ చిన్నప్పుడు 14 ఏళ్ళు మొదలెట్టాడు. సో చూస్తున్నారు కాబట్టి తను నేర్చుకున్న పద్ధతి, తను ఇంప్రూవ్ అయిన పద్ధతి చాలా ఇష్టం నాకు. మంచి ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్, మంచి ఏమంటారు రిథమ్ ఓరియంటెడ్ సాంగ్స్ చేయాలంటే మనవాడు. ఎస్, ఓకే. ఈ క్వశ్చన్ అయిపోయింది. మీ డాటర్కి మీ నుంచి వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటనుకుంటున్నారు? తను బాగా ఆలోచిస్తుంది. అంటే ఆలోచించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది ఏదైనా సరే. అవునా? మాట అనే ముందు కానీ దాని అగ్రెసివ్గానే ఉంటుంది కానీ మంచి చెడ్డ తెలిసి మాట్లాడుతుంది. అది మంచి క్వాలిటీ. బ్యాడ్ క్వాలిటీ? చెప్పిన మాట వినాలి కదండి పిల్లలు. ఎవరికైనా ఒకటే సమస్య, మీకైనా నాకైనా సరే. అంటే బ్యాడ్ అని చెప్పలేదు. మన చెప్పిన మాటలు వింటే అసలు వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు, మన పిల్లలు ఎందుకు అవుతారు, అలాగా ఉంటుందన్నమాట. పిల్లల గురించి టాపిక్ వస్తే ఎవరికన్నా, ఏ పేరెంట్ కన్నా ఇది అందరికి సమస్య ఇది. ఎస్. గోపికక్క నుంచి మీరు ఏమేమి నేర్చుకున్నారు? అబ్బో, ముఖ్యంగా ఎప్పుడు ఎవరితో ఎలా ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఇది నాకు తను ఎప్పుడూ చెప్పేటువంటి ఒక హింట్, ఒక సూచన అనమాట. నేను కొంచెం అవుట్ స్పోకెన్, ఇక్కడ ఉన్నది వచ్చేస్తుంది. సో దాన్ని అని అంటుంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడకూడదు, ఇలాంటి విషయాలు తన దగ్గర నేర్చుకున్నాను. నైస్. మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుంచి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ స్ట్రెంగ్త్ ఏమైనా ప్రశ్న ఉంటే కనుక నా ఫ్రెండ్స్ నా స్ట్రెంగ్త్ అంటాను. ఓకే. క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా మీరే. అయితే పార్థతో నేను బాగానే చనువుగా ఉంటాను. ఒరే అనే ఆ స్థాయిలో స్నేహం. ఓకే ఓకే. డే మొత్తంలో దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు? ఏదో ఒక ఆలోచన వెళ్తూనే ఉంటుందండి అది. అంటే రిలేటెడ్ టు సంగీతమే. సంగీతం లేదా సినిమాలు, మ్యూజిక్ బేస్డ్ ఏదైనా సరే ఏదో ఆలోచన వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సరదాగా చెప్తున్నా, ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాం అనుకోండి. కార్లో వెళ్తుంటే మనం ఇదేంటిది సిగ్నల్ వేస్తాం, టక్ 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 సౌండ్ వస్తుంది కదా, దాంట్లో ఒక ట్యూన్ పుడుతుంది, లేకపోతే ఒక రిథమ్ పుడుతుంది, జింగ్ టక్ జింగ్. దానికి తగ్గట్టుగా ఆ టైంలో ఏదో ఒక ట్యూన్ వస్తుంది. ట్యూన్ కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అది క్లిక్ బేస్గా అనుకోని. అట్లాగా మ్యూజికే ఇంకా మ్యాక్సిమం టైం దాని గురించి కదా ఆలోచిస్తాం. అవునవును. లైఫ్లో ఏదైనా పెద్ద తప్పు చేశారా? అంటే అది డెఫినెట్గా ఒప్పుకొని తీరాల్సిందే. సంగీతం కంటిన్యూ చేసి ఉండాల్సింది. నేను అది చిన్నప్పుడు ఒక 3 సంవత్సరాలు నేర్చుకున్నాను క్లాసికల్ మ్యూజిక్. తర్వాత దాన్ని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అది అలా కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. సో డెఫినెట్గా సంగీత జ్ఞానం అనేటువంటిది నేర్చుకున్నది వదలకూడదు. దాన్ని కంటిన్యూ చేస్తుంటే డెఫినెట్గా బాగుంటుంది ఎవరికి, ఏ కళాకారులకైనా సరే. అవును. ఇఫ్ యూ సడన్లీ వేకప్ యాజ్ మెగాస్టార్ చిరంజీవి గారు, వాట్ వుడ్ యూ డూ? వర్క్ విషయంలో ఆలోచిస్తారు అనుకుంటున్నారు. వర్క్కి సంబంధించి ఆలోచిస్తారు. ఇంకా మిగతా పర్సనల్ విషయాలు పక్కన పెడితే నాకు ఆయనలో నచ్చే గుణం అంటే నేను అంటున్నారు కదా. సో ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తిస్తే అభినందించడం నేర్చుకున్నాను. సో అభినందించడం, ప్రశంసించడం, వాళ్ళని రికగ్నైజ్ చేయడం. తర్వాత ఇంకా అదే చిరంజీవి అయితే అదే చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అదే చేస్తాను. ఓకే. వన్ సాంగ్ విచ్ యు లుక్ బ్యాక్ అండ్ చెరిష్ ద మోస్ట్, మీరు పాడిన సాంగ్ గురించి చెప్పాలి అంటే రామరామ రఘురామ పాడుతున్నప్పుడు. అవునా? రామరామ రఘురామ పాడుతున్నప్పుడు నేను క్యాజువల్గా అప్పుడు నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నాను కదా మణిగారి దగ్గర. అదే పాట నాకు సాహిత్యం ఇచ్చారు, నేను అది చూశాను. మణిగారు ట్యూన్ చెప్పేశారు హార్మోని మీద, నేను పాడేశాను. పాడిన తర్వాత రమ్మన్నాను వినిపించాను. అలా కళ్ళు మూసుకుని విన్నారు. సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం, మణిగారు ఎంత బాగా పాడినా బాగుంది అని అంటారు తప్ప అంతకని ఎక్స్ప్రెస్ చెయ్యరు. అవును అవును. అలాంటిది ఆయన ఆ రోజు ఆ పాట విన్న వెంటనే ఒక లైన్ దగ్గర కొంచెం ట్యూనింగ్ చూసుకో,
కొంచెం ఫైన్ ట్యూన్ చేయాలి అక్కడ. అలాగే ఆ లాస్ట్ లైన్కి శ్రీయాంజనేయం అని పార్ట్స్ చెప్పారు హార్మనీ, అది చెయ్యి, అదర్వైజ్ ఫ్యాంటాస్టిక్ అన్న. వావ్. ఈ మాట నాకు తెలిసి ఎంతమంది దగ్గర చెప్పారో తెలియదు కానీ బట్ అది మాత్రం మర్చిపోలేని ఎక్స్ప్రెషన్. ఆ పాటకు సంబంధించి మణి గారు నాకు ఇచ్చినటువంటిది. Okay. అదే పాటకి బాలు గారు ఫోన్ చేసి మెచ్చుకున్నారు, చాలా బాగా పాడావు, ఈ పాట నువ్వు పాడిన పాటలన్నీ వింటుంటాను నేను, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ సాంగ్ వావ్. ఇంతవరకు నువ్వు పాడిన పాటలు అన్నారు. సో అది నేను ఎప్పుడు అలా గుర్తు చేసుకున్నప్పుడు చాలా సరదా ఆనందంగా ఉంటుంది. గ్రేట్ గ్రేట్. అదర్ దాన్ సింగింగ్ మీకేం ఇష్టం? హాబీస్? డాన్స్ ఆఫ్ కోర్స్ మీ అందరికి తెలిసిందే, అంటే పాట కాకపోతే డాన్స్ అంతే. పాటని డాన్స్ మిక్స్ చేసి చేయడానికి చూస్తుంటాను కదా. సో సినిమాలు చూస్తుంటాను బాగానే. ఓకే. నేను పెయింటింగ్ కూడా చేసేవాడిని, ప్రస్తుతానికి లేదు. ఓకే. తెలంగాణ గవర్నర్ ఎవరు? తెలంగాణ గవర్నర్ తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు. మీ ఎక్స్ప్రెషన్ కి నాకు చాలా నవ్వు వచ్చింది. శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు. బ్యూరోక్రసీ స్పెల్లింగ్. బియు బిఈ ఏయు ఆర్ఓ సిఆర్ఏ సివై. ఉండు ఒక నిమిషం. బిఈఏయు ఆర్ఓ సిఆర్ఏ సివై. కలిసాయా? ఏమైనా కలిసాయా? బి అయితే డెఫినెట్లీ కలిసి. బి మాత్రమే కలిసిందా? ఇది బాబోయ్. BUREAU ఓహో CRACY. ఓహో, ఇటు నుంచి అటు వెళ్ళింది. సరే కానీ ఓకే, మీ గిల్టీ ప్లెజర్ ఏంటి? ఫుడ్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా హ్యాబిట్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఎనీథింగ్. నాకు కారం బాగా ఇష్టం. ఓ కారం మనకి ఆవకాయలు అన్నీ కూడాను. ఓకే. కొన్ని హెల్త్ ఇష్యూస్ తినకూడదు, కానీ తినడానికి మనసు ఉడుతుంది. ఓకే. అందుకని కొంచెం అరే తినేస్తున్నానే అని తినేస్తుంటాను అనమాట. ఓకే ఓకే. మీకు జనరల్గా ఎలాంటి విషయాల్లో చాలా హ్యాపీనెస్ వస్తుంది ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో? చాలా హ్యాపీనెస్ అంటే వర్క్ రిలేటెడ్ అయితే మరి మీకు అంత చెప్పక్కర్లేదు. మంచి పాట వచ్చిందంటే అంతకు మించి ఆనందం ఇంకేం. ఆ రోజు భోజనం కూడా చేయక్కర్లే, అరే ఇవాళ ఏం పాట పాడారు అని చెప్పేసి. అలాగే గురుగారు ఉన్న టైంలో ఆయన ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసినా కూడా అది మొదటిసారి కలిసినంత ఆనందంగా ఉంటుందన్నమాట. అరే చాలాసార్లు కలిసాం కానీ ఫీల్ రాదు. వెంకటేశ్వర స్వామిని మన తిరుపతి దేవస్థానంలో గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు మనకి ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని అందరూ అనుభవించిన వాళ్ళే. ఇదే ఆనందం నాకు కలుగుతుంది. ఆయన నేను చూసినప్పుడు అలా కలిగేది. అఫ్ కోర్స్ చిరంజీవి గారిని కలిసినప్పుడు అదే. సో ఇది ఎన్నిసార్లు రిపీట్ అయినా నాకు ఆనందమే. నైస్. లైఫ్లో చాలా కష్టపడి సంపాదించింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వర్క్ చేస్తున్నాను అనుకోండి, 24 గంటలు వర్క్ చేశాను అనుకోండి, నేను నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేసి సంపాదించానో ఇది అనే ఫీలింగ్ నాకు రాదేమిటో. ఇష్టంతో చేస్తారు కాబట్టి. నాకు అసలు కష్టపడి అనే పదానికి ఇప్పుడు చాలా ఫ్రాంక్గా చెప్తున్నా. ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు అది ఎంత గింజుకున్నా రాదు. అది ఎంత అంటే ఎక్కువ టైము కేటాయించి ట్యూన్ చేస్తే ఎంత కష్టపడ్డాను ఇది ఈ పాట కోసం, ఈ ట్యూన్ కోసం అని అంటారా? ఇవన్నీ నాకు నా అనుభవంలో ఉన్నవే, కానీ నేను దేన్ని కూడా ఇంత కష్టపడి చేశానన్న ఫీలింగ్ నాకు కలగదు. ఓకే. ఇప్పటిదాకా మీకు చాలా చిరాకు తెప్పించిన సింగర్ కానీ ఆర్ ఒక వ్యక్తి కానీ ఎవరన్నా ఉన్నారా? లేరా? అంత స్కోప్ ఇవ్వరా? లేదు. మీరు ట్రాక్ పాడి ఫైనల్ అవ్వని సాంగ్ ఏదన్నా? అయితే ఒక పాట నేను ట్రాక్ పాడే అవకాశం లేక నేను మిస్ అయ్యాను. ఓ ఓకే. సో ఆ రోజు నేను ఒకవేళ నేనే పాడుంటే ఆ పాట నా వాయిస్ ఖచ్చితంగా ఉండేదని మాత్రం నేను చెప్పగలను. సో అది నేను ట్రాక్ పాడడానికి నేను అక్కడ ఆ టైంకి అందుబాటులో లేకపోవడం వల్ల ఆ పాట మిస్ అయింది. నేను పాడినటువంటి హీరోలు అందరిలోకి నేను ఇప్పటివరకు పాడిన ఒక హీరో, ఆ హీరోకి ఇప్పటివరకు పాడే అవకాశం కూడా రాలేదు, వేరే విషయం. సో ఆ పాట మిస్ అయిందని అప్పుడప్పుడు బాధపడుతుంటాను. అయితే పాడిన వ్యక్తి కూడా నా బాగా క్లోజ్ ఫ్రెండే. అసలు ఇంతకీ ఆ పాట ఏది? వాళ్ళు అదే వెయిట్ చేస్తున్నారు, ఏంటి ఆ పాట, ఏంటి ఆ పాట. సో ఆ పాట అలా మిస్ అయింది అనమాట. ఓకే, నా ఫ్రెండే, మా ఊరు వాడే, అతను పాడాడు కాబట్టి హ్యాపీ. ఓకే. మీరు ఏదన్నా ఒక ఐలాండ్లో ఉండిపోవాలి అని అంటే ముగ్గురు సింగర్స్తో ఉండాలి, ఎవరెవరితో ఉంటారు? కృష్ణ, ఓకే, శ్రీకృష్ణ, సాకేత్, ఓకే, రేవంత్. అవునా? వావ్. చాలా కంట్రీస్ తిరిగారు కదా, వాట్స్ యువర్ ఫేవరెట్ కంట్రీ? నాకు ఉన్నాయి, ఒకటని చెప్పలేను కానీ ఉన్నాయి, వరుసగా 2-3 చెప్పగలను. జపాన్ నచ్చింది, డిసిప్లిన్ విషయంలో, పంక్చువాలిటీ విషయంలో. అలాగే బ్యూటీ, సీనిక్ బ్యూటీ అంతా కూడా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.
సో యూఎస్ చెప్పక్కర్లేదు, మన అందరికీ చాలా అవసరమైంది, కావాల్సిన దేశం. ఎస్. నైస్. ఓకే, మీకు గోపికక్కకి ఎలాంటి విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి? ఒక ఫన్ ఎలిమెంట్ చెప్తా. ఫన్ ఎలిమెంట్ కాదు, ఫన్ సైడ్ చెప్పేది ఏంటంటే, అంటే ఇప్పుడు ఆ విషయం తను విన్నదనుకోండి, చా అవునా మరీ అంత డిప్లొమాటిక్గా అని అనడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అయినా చెప్పేస్తా. ఫస్ట్ అంతేగా ఎర్లీగా లేకపోవడం, అంటే లేట్గా పడుకోవడం, ఇలాంటి సాధారణంగా తనకి ఇష్టం ఉండదు. అక్కడ మాత్రం కొంచెం అసంతృప్తి వ్యక్తపరుస్తుంది తప్ప ఇంక తనకి అంతకుమించి ఇంకొక మాట అనదు. ఓకే, సో వీఆర్ డన్ విత్ ది ఫస్ట్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్. లెట్స్ గెట్ ఇన్ టు ది సెకండ్ సెగ్మెంట్, దిస్ ఆర్ దాట్. తమన్ గారు ఆర్ దేవి గారు? దేవి. బాలు గారు ఆర్ మణి గారు? మా దేవుడు బాలు గారు. మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? నైట్. ఓకే, కాఫీ ఆర్ టీ? ఒకప్పుడు టీ, బట్ ఇప్పుడు కాఫీకి వచ్చేసాను. కాఫీ. ఓకే, స్పెండ్ థ్రిఫ్టా లేకపోతే జాగ్రత్తగా ఖర్చు పెడతారా? డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెడతాను, లేనప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెడతాను. దీనికి ఎలాగే చెప్పాలి మరి. భలే చెప్పారు. లైఫ్లో గోల్స్ పెట్టుకుంటారా లేకపోతే ఫ్లోలో వెళ్ళిపోతారా? గోపిక చూస్తుంది ఏం చెప్తాడు వీడు అసలు వీడి. ఎందుకంటే తానేమో నువ్వు ఏదన్నా టార్గెట్ పెట్టకపోతే, నువ్వు డెస్టినేషన్ పెట్టకుండా నువ్వు ఎక్కడికి ట్రావెల్ చేస్తావు చెప్పు. డెస్టినేషన్ యూఎస్ ఫ్లైట్ ఎక్కాలంటే యూఎస్కి నువ్వు టార్గెట్ పెడితేనే కదా, లేకపోతే నువ్వు అమెరికా లేదా ఆస్ట్రేలియా సౌత్ అమెరికా వెళ్ళిపోతావు అని అంటుంది కదా. సో ఆ విషయంలో నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలి. యాక్చువల్లీ ఇప్పటివరకు నేను ఫ్లోర్లో విన్నాను, ఫ్రాంక్లీ స్పీకింగ్. స్పైసీ ఫుడ్ ఆర్ స్వీట్స్? స్పైసీ. పాడుతా తీయగా ఆర్ స్వరాభిషేకం? పాడుతుంది ఇక. ఓకే, సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారా లేకపోతే అస్సలు చేయలేరా? నేనా చెయ్యలేను, కానీ చేస్తారు. చేస్తా. ఓకే, వాచెసా బట్టలా, దేని మీద ఎక్కువ ఖర్చు పెడతారు? బట్టలే. స్టైల్ ఆర్ కంఫర్ట్? కంఫర్ట్. స్లో లైఫ్ ఆర్ ఫాస్ట్ లైఫ్? ఫాస్ట్ లైఫ్. ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ఏంటి ఇవి రెండిట్లో? కాంగోస్ ఆర్ డ్రమ్స్? రెండు ఇన్స్ట్రుమెంట్స్ రిథమ్ బేస్డేగా. అవును. టింగ్ టక్ టింగ్ టక్ టింగ్. చిన్నప్పటి నుంచి ఆ రిథంలో నేను ప్లే చేస్తూ పాడేవాడిని కాంగోస్. అందుకనే అడిగాను. సౌండింగ్ వేరు కదా రెండు రిథమ్స్ అయినా. ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్? ఐఫోన్. లాజిక్ ఆర్ ఎమోషన్? ఎమోషనే. ఓకే, సో వీఆర్ డన్ విత్ దిస్ ఆర్ దట్ యాజ్ వెల్. థర్డ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము. థర్డ్ సెగ్మెంట్లో మీరు ఒక స్వరం పాడాలి. మీరు పాడిన స్వరం కానీ లేకపోతే మీకు ఇష్టమైన స్వరం కానీ, ఎనీథింగ్ ఇస్ ఫైన్. మన ప్రభాస్ గారి సినిమాలో మణిగారి మ్యూజిక్లో పాడాను ఒకటి, నాకు ఆ స్వరం ఇష్టం. యాక్చువల్గా అది స్వరం వాయిస్ తోటి తర్వాత చేశారు. యాక్చువల్గా అది ఫ్లూట్ నోట్స్ అది. ఓకే ఓకే ఓకే, దాన్ని స్వరంగా చేశారు. అప్పుడు ఫ్లూట్ స్వరం ఆమె రెండు వస్తాయి అన్నమాట. ఓకే. గా గ గ గ రీ రి రి సా స స ని ని ధని స ధని స ధని స రీ రి 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 సా స స ని 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 ద ద మ పద మ పద మ పద సరి స గ రి గ సరి స ప మ ప సరి స ద పద సరి స ని ధని ప మ గ రి స ని సరి స గ రి గ సరి స ప మ ప సరి స ద పద సరి స ని ధని ప మ గ రి స ని స స స స స స గ రి స ని ధని స ని ద ప ని ద ప మ గ మ గ రి సరి స ని స స గ రి స ధని గ రి స ని ధని రి స ని ధని స ని ద ప మ గ. ఇది స్వరం నాకు చాలా ఇష్టం. సూపర్. అసలు ఫ్లూట్ తో మిక్స్ అయ్యి వస్తుంది. మీరు చెప్పిన తర్వాత అవును కదా ఇది ఇన్స్ట్రుమెంట్ బిట్ లాగా ఉంది అనిపించేస్తుంది. నవీన్ గారు వాయించింది. ఓ నైస్, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. సో ఇదే సెగ్మెంట్లో మీరు వాళ్ళకి ఒక పొడుపు కథ కూడా ఇవ్వాలి. ఓకే. ఎర్రటి పండు మీద ఏగైనా వాలదు. ఓకే, నాకు తెలిసిపోయింది ఆన్సర్. కీప్ గెస్సింగ్. నేను సండే రోజు కమెంట్స్లో పిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జున్ గారు. వెరీ 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 హ్యాపీ. మీ గురించి చాలా మంది కింద కమెంట్స్ పెట్టారు. ఫైనలీ విత్ మల్లికార్జున్ గారు. థ్యాంక్ యూ. హోప్ యూ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పర్ణిక.